ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే పుణ్యఫలం లభిస్తుందో తెలుసా? ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజు ఆ దేవుళ్ళను పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. దేవుళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే 5 రకాల పూజా విధులున్నాయి. మంత్రాలతో ప్రసన్నం చేసుకోవచ్చు, హోమం ద్వారా చేసుకోవచ్చు, తపస్సు చేసుకుని చేసుకోవచ్చు, దానాలు చేయడం ద్వారా చేసుకోవచ్చు. అలాగే పూజల ద్వారా దేవుళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చు. వారంలో 7 రోజుల్లో ఒక్కో దేవుణ్ణి ఆరాధించడం వల్ల వారి ఆశీస్సులు పొందొచ్చు. ఆదివారం రోజు ఆదిత్యుని పూజిస్తే మంచి పుణ్య ఫలితం వస్తుంది. ఈ పూజ ఫలం చేయడం వల్ల మీరు కంటికి సంబంధించిన రోగాలు, కుష్ఠరోగంతో పాటు చాలా రోగాలు నయం చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు ఇతర దేవతల్ని కూడా పూజించాలి. వేద పండితుల ఆశీస్సులు తీసుకోవాలి. ముఖ్యంగా రోగాల నివారణకు ఇలాంటి పూజలు చేయొచ్చు. సోమవారం. ఇక సోమవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. సంపద పెరగాలంటే ఈ విధంగా చేయాలి. అలాగే వేద పండితుల ఆశీస్సులు తీసుకోవాలి. వీలైతే వేద పండితులకు భోజనం పెడితే ఇంకా మంచిది. మంగళవారం కాళీమాత. మంగళవారం కాళీమాతను పూజించడం మంచిది. అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండగలుగుతారు. ఆ రోజు కందిపప్పు, మినప్పప్పు, పెసలతో తయారు చేసిన పదార్థాలను అమ్మవారికి నివేదిస్తే మంచి జరుగుతుంది. బుధవారం విష్ణుమూర్తి. బుధవారం విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణువుకు పెరుగన్నం బాగా ఇష్టం. అందుకే ఆ రోజు ఆయనకు పెరుగున్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా ప్రతి బుధవారం పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ కుటుంబమంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. గురువారం. ఇష్టదైవం గురువారం. మీ దైవాన్ని పూజించుకోవడం మంచిది. మీకు ఎవరైతే ఇష్టం ఉంటుందో వారికి నెయ్యి, పాల పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు నివేదిస్తే మంచిది. దీనివల్ల మీరు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. శుక్రవారం. ఇష్టదైవం శుక్రవారం రోజున మీకు పూజించితే మంచి జరుగుతుంది. వేద పండితులకు భోజనం, మహిళలకు వస్త్రాలను దానం చేస్తే మంచి జరుగుతుంది. శనివారం. శనివారం రోజున చేసే పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున రుద్రాది దేవతలను పూజిస్తే మంచిది. అకాల మృత్యువు నుంచి బయటపడేందుకు శనివారం చేసే పూజ చాలా ఉపయోగకరం. శనివారం నువ్వులతో హోమం చేస్తే చాలా మంచిది. ఇలా 7 రోజులు ఏ దేవునికి పూజ చేసినా కూడా మిగతా దేవతలు కూడా సంతోషిస్తారు. వారి కరుణ మీపై ఉంటుంది. అలాగే శివుడు కూడా ఇలాంటి వారిని చల్లగా చూస్తాడు. కనుక మీ దైనందిన కార్యక్రమాలలో ఎంతో మీరు బిజీగా ఉండొచ్చు. కానీ దైవచింతన కూడా మీకు మరింత అనుకూల ఫలితాలను ఇచ్చి సద్బుద్ధి, సద్లక్షణం, ఐశ్వర్యం, కార్యసిద్ధి కలిగిస్తుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.